ఆంధ్రప్రదేశ్లో మహిళల భద్రత, శాంతి భద్రతల క్షీణతకు అద్దం పడుతూ గుంటూరు నగరంలోని 21వ డివిజన్ కృష్ణబాబు కాలనీలో ఇటీవల జరిగిన దుర్మార్గమైన ఘోర ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ నేపథ్యంలో బాధితుల్ని, వారి కుటుంబాన్ని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, మాజీ మంత్రి విడతల రజని, తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా మరియు వైసీపీ మహిళా నాయకురాలు పరామర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. 10 రూపాయల లంచం కోసం ఒక మహిళను ఎంత దారుణంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చేయడం సిగ్గుచేటని అన్నారు. మహిళా గ్రీవెన్స్ పెట్టి మహిళా రక్షణ కోసం పనిచేస్తున్నారన్న ఎమ్మెల్యే తన కార్యకర్తలకు ఏం నేర్పిస్తున్నారో సమాధానం చెప్పాలని అన్నారు. రక్షణ కల్పించవలసిన రక్షణ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పి ప్రభుత్వానికి, నాయకులకు రక్షణగా నిలుస్తుందని అన్నారు. వైసీపీ నాయకులపైన, కార్యకర్తలపైన మరియు మహిళలపైన దాడులు జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వం పట్టీ పట్టనట్లుగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. మహిళలుగా ఇలాంటి సంఘటనల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గుంటూరు నగరంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి ఏ విధంగా ఒక మహిళను వివస్త్రణకు గురి చేసి ఎంత దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుందో మనం అందరం కూడా చూసాము, విన్నాము. మరి ఈరోజు ఇక్కడికి మేమంతా వచ్చి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళలు మేమంతా కూడా వచ్చి ఈరోజు ఆ బాధిత మహిళని కలిసి తనకు ఓదార్పునిచ్చి తనకు మేమంతా ఉన్నామని చెప్పి ఒక మారల్ సపోర్ట్గా నిలబడడం జరిగింది. అలాగే వారి కుటుంబాన్ని కూడా పరామర్శించి అసలు ఏం జరిగింది, ఈ గొడవ ఎలా మొదలైంది, ఏమేం జరిగింది అని వారి మాటల్లో అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ ఘటన ఎంత దారుణం అంటే అంత దారుణం అని చెప్పొచ్చు, అంత బాధాకరం. ఇలాంటి ఘటన ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొందంటే ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ఈ గవర్నమెంట్ ఫెయిలియర్. పోలీసులంటే భయం లేక, అధికార మదంతో మితిమీరిపోయి ఎక్కడ ఇంత కూడా కొంచెం కూడా ఇది తప్పు అని ఆదమర్చిపోయి మరి టీడీపీ నాయకులు ఏ విధంగా కూడా ఈ మహిళ మీద, వారి యొక్క కుటుంబం పట్ల వ్యవహరించారో మనం అందరం కూడా చూస్తున్నాము. ఈ ఇన్సిడెంట్ చాలు బీహార్ని మించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా ఈ ప్రభుత్వం వచ్చాక మరి టీడీపీ వాళ్ళు గూండాల్లాగా, రౌడీల్లాగా చెలరేగుతున్నారో ఇదే ఇన్సిడెంట్ అందరికీ కూడా ఒక నిదర్శన అని చెప్తా ఉన్నాను. ఈ ఇన్సిడెంట్ వాస్తవాల్లోకి వెళ్తే మనం ఎవరైతే ఈ మహిళ ఉందో వారి యొక్క కుటుంబం వాళ్ళ ఇంటి ముందు బోరు రిపేర్ చేసుకుంటూ ఉంటే ఆ వార్డు సెక్రటరీ అయినటువంటి టీడీపీ నాయకుడు వచ్చి మీరు మీ ఇంటి ముందు బోర్ రిపేర్ చేస్తున్నారు అని చెప్పి మాకు మామూలు ఇవ్వాలి, 10,000 మాకు మామూలు ఇచ్చే మీ ఇంటి ముందు మీ బోర్ రిపేర్ చేసుకున్నాను డిమాండ్ చేశాడు. మా ఇంటి ముందు మేము మా బోరు రిపేర్ చేసుకుంటే నువ్వెవరయ్యా, నీకెందుకు ఇయ్యాలయ్యా అని చెప్పి అడిగినందుకు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఈరోజు నెలకొంది. వాళ్ళు చెప్పారు, ఆ మహిళ చెప్పింది, ఆ కుటుంబ సభ్యులు చెప్పారు, ఆ మూర్తి అనేటువంటి టీడీపీ నాయకుడు మేము అధికారంలో ఉన్నాం, మీరు ఎలా రిపేర్ చేసుకుంటావో చూస్తా, మీ ఇంట్లోకి నీళ్ళు రానియా. మనం చూసాం ఈ గుంటూరులో కృష్ణబాబు కాలనీలో ఒక మహిళ మీద ఒక టీడీపీ వార్డు సెక్రటరీ ఎంత దారుణంగా దాడి చేయడం జరిగింది. అతని కుటుంబ సభ్యులు కలిసి 9 మంది వివస్త్రణ చేసి అసలు నిజంగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అర్థం కాని పరిస్థితిలో దాడి చేయడం జరిగింది. ఎంత దారుణమైన సంఘటన జరిగినందుకు ఆ కుటుంబానికి పరామర్శ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మేమందరం కూడా ఈరోజు వచ్చి ఆ మహిళను కలిసాము, జరిగిన సంఘటన అంతా తెలుసుకున్నాము, ఆ మహిళకి ధైర్యం చెప్పడం జరిగింది. అలాగే మీకు అండగా జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మా పార్టీ, మా మహిళలందరం కూడా ఉంటాము, ఏది సహాయ సహకారాలు కావాలన్నా చెప్పడం జరిగింది. అలాగే ఎటువంటి న్యాయ సహాయం కావాలన్నా కూడా మా పార్టీ తరఫున అందిస్తామని కూడా తెలియజేయడం జరిగింది. నిజంగా జంగిల్ రాజ్ పాలన అంటే ఎలా ఉంటుందో అలాంటి పాలన సాగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏ విధంగా మహిళల జీవితాలతో ఆడుకుంటున్నారు, మహిళల మీద దాడులు చేస్తూ ఉన్నారు అనేదానికి మరొక ఉదాహరణగా ఈరోజు నిలిచింది. ఎందుకు జంగిల్ రాజ్ పాలన అంటూ ఉన్నానంటే ఈరోజు తీసుకుంటే ఈ సంఘటన చేసింది, ఈ ఘటన చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీ కార్యకర్త. అలాగే ఈ సంఘటన జరిగాక సెటిల్మెంట్కి ప్రయత్నించింది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిన గల్లా మాధవి గారు.
నిజంగా ఒక మహిళ ఉండి ఆమె సెటిల్మెంట్కి ప్రయత్నించడం సిగ్గుచేటు. ఆ సిఐ అన్నారు ఏంటి, ఈ ఎమ్మెల్యే ఆదేశానుసారం మేము యాక్షన్ తీసుకున్నామని. ఈ ఎమ్మెల్యే అంటారు పోలీసుల అలసత్వం వల్ల లేట్ అయింది అని చెప్పేసి. అంటే పోలీసులు అక్కడ మహిళలు కూడా అడుగుతూ ఉన్నారు, మేము కూడా అడుగుతూ ఉన్నాం, ఎమ్మెల్యే చెప్తే కానీ యాక్షన్ తీసుకోరా పోలీసులు? అంటే సామాన్య మానవులు, సామాన్య ప్రజలు మాకు కష్టం వచ్చింది లేదా ఒక వ్యక్తి ఈ విధంగా దాడి చేశాడు యాక్షన్ తీసుకోండి అంటే పోలీసులు తీసుకోరా? ఎమ్మెల్యేలు చెప్తేనే తీసుకుంటారా? 10,000 లంచం ఇవ్వలేదని చెప్పి, ఆ బోరు వేసుకోవడానికి 10,000 లంచం ఇవ్వలేదని చెప్పి అంత దారుణంగా వివస్త్రం చేసి దాడి చేశారు. ఎంత ఘోరం అంటే ఆమె భయంతో మూత్రం పోసుకుంటూ ఉన్నా కూడా వీళ్ళు దాడి చేశారంటే ఇంత నీచానికి దిగజారా? అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి పాలనలో మహిళల భద్రత ఎంతగా దిగజారిందో ఇదొక పెద్ద ఉదాహరణ. ఆ ఎమ్మెల్యే గారు నిజంగా ఒక మహిళ అయ్యుండి మనం తీసుకుంటే 15వ తేదీ సంఘటన ఈ ఇన్సిడెంట్ జరిగి 4 రోజులు కంప్లీట్ అయినా కూడా ఇప్పుడు దాకా కూడా తన్ని రిమాండ్కి పంపించారు తప్ప దాని మీద ఆయన మీకి శిక్ష ఇవ్వలేదు. శిక్ష ఇంకా ఆయన మీద ఖరారు చేయలేదు, కోర్టులో ఇంకా సబ్మిట్ చేయలేదు. మరి న్యాయం ఎక్కడ జరిగినట్టుగా ఒక్కసారి అడుగుతున్నాను. అలాగే మాధవి గారు ఏ విధంగా మరి ఆవిడ మాట్లాడుతున్నారు, నవ్వుతా హేళనగా మాట్లాడుతున్నారు. నిజంగానే సాటి మహిళగా ఆవిడికి బుద్ధుందా అని అడుగుతున్నాం. ఎందుకనంటే గల్లా మాధవి అనే వ్యక్తి నేను మహిళలకి రక్షణగా, నేను మహిళలకి తోడుగా, ప్లస్ గ్రీవెన్స్ ప్రతి రోజు కూడా నేను తీసుకుంటున్నాను, మహిళలవి గాథలన్నీ వింటున్నాను అని చెప్తున్న వ్యక్తి మరి మీ దగ్గర ఆవిడ 16వ తారీఖున వస్తే ఎందుకు యాక్షన్ తీసుకోలేదని అడుగుతున్నాను. ఎందుకు 16వ తారీఖున మీరు యాక్షన్ తీసుకోకుండా ఎందుకు ఆయన్ని తూతూ మంత్రంగా 17వ తారీఖున సస్పెండ్ చేశారని చెప్పి లెటర్ ఇచ్చేశారు. మరి అలాగే 15వ తారీఖున మధ్యాహ్నం ఆ కుటుంబం అంతా స్టేషన్కి వెళ్ళినప్పుడు దాదాపుగా 4-5 గంటలు ఆ ఇంట్లో వాళ్ళు స్టేషన్లోనే కూర్చోబెట్టి ఎందుకు వాళ్ళ మీద కేసులు కట్టలేదు, మల్లెల మూర్తి అనే వ్యక్తి మీద ఎందుకు కేసు కట్టలేదు, బైండ్ ఓవర్ ఎందుకు చేయలేదు? అది చెయ్యకపోవటానికి కారణం ఎమ్మెల్యే గారు. ఎందుకనంటే అనుచరులు కదా వీళ్ళంతా. మల్లెల మూర్తి టీడీపీకి సంబంధించిన నాయకుడు. ఒకవేళ టీడీపీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే మా మీద యాక్షన్ తీసుకుంటారేమో అని చెప్పి మరి పోలీసులు భయపడ్డారు. ఎందుకనంటే పోలీసులు చుట్టాలుగా మారారు కదా. ఎందుకంటే చుట్టాలు ఏమైనా మాట్లాడుకుంటే చేసుకుంటే మళ్ళీ రేపటి రోజు మొహాలు చూసుకోవాలి కదా అనే ఉద్దేశంతో పోలీసులు కూడా యాక్షన్ తీసుకోలేదు. ఆ యాక్షన్ తీసుకోలేదు కాబట్టే ఈ రోజు మరి ఈ పరిస్థితి మేము చూడాల్సి వచ్చింది, మాట్లాడాల్సి వస్తుంది. నిజంగానే